హాస్యము కానీ 10 మందిలో ఉన్నప్పుడు మనకు సంబంధించిన వ్యక్తులంటూ మన వాళ్ళంటూ కొంతమంది అక్కడ లేనప్పుడు మిగిలిన 9 మంది లేదా అక్కడున్న 10 మంది ఏవో చమత్కారాలు చెలోక్తులు చెప్పి నవ్వించినా ఏదన్నా చెప్పినా అందరూ ఆహా ఓహో అన్నా కూడా ఆ సందర్భంలో మనం ఉబ్బిపోయి మనం కూడా ఏదో చెప్దామని చెప్పేసి ఒక చమత్కారమో ఒక హాస్యమో ఏదన్నా సరదాగా చెప్పామనుకోండి, అక్కడ మన వాళ్ళంటూ వాళ్ళు లేనప్పుడు ఆ చిన్న హాసాన్ని అదో పెద్ద ఇదిగా తయారు చేసేసి దాన్ని ఒక పెద్ద డ్రామాలా తయారు చేసి ఆ చెప్పిన మనిషి మీద మిగిలిన నలుగురికి 4 రకాలుగా చెప్పేసి అక్కడ ఉన్న పరిస్థితిని అల్లకల్లోలం చేస్తారు కొంతమంది. అందుచేత హాసము కానీ మన వాళ్ళు లేని చోట చేయకుండా ఉండడమే చాలా మంచిదన్నమాట. ఇక్కడ మన వాళ్ళంటే మన కులపోలని కాదు, మనకు అనుగుణంగా ఉండేవాళ్ళు లేని చోట మనం ఎటువంటి చెలెక్తులు కానీ చమత్కారాలు కానీ చెప్పకూడదు. ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్ నుంచి పెద్ద పెద్ద గొడవలు చేసి నానా పెంట చేసి చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎక్కడో చోట తగులుతూనే ఉంటాయి అన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎప్పుడైనా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మన కంట్రోల్లో మనం ఉండి మనం మనకి సంబంధించిన మనుషుల మధ్య చెప్పకుండా ఉంటూ సంతోషంగా ఉండడమే మంచిది.